అందరికీ నమస్కారం. అనాథాశ్రమాలు కూడా దేవాలయాలు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. సికింద్రాబాద్లో ఉన్న అనాథాశ్రమంలో దానగుణ దయామయులైన శ్రీ పి నరసింహాచారి గారు, రమేష్ గౌడ్ గారు, సత్తిరెడ్డి గారు, రమేష్ గారు పిల్లలకు పడుకోవడానికి అవసరమైన చెద్దర్లు, పెన్సిళ్ళు, పెన్నులు, రబ్బర్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన వెంకటేష్ గౌడ్ గారు, సత్తిరెడ్డి గారు, సత్తయ్య గారు మరియు తులుపునూరి వెంకటేష్ గౌడ్ గారు వీరి చేతుల మీదుగా పిల్లలకి ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు భగవంతుని స్వరూపాలని, వారికి సాయం చేయడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. నా దృష్టిలో అనాథాశ్రమాలు అంటే నిజమైన దేవాలయాలు. ఎందుకంటే మన కడుపున పుట్టి ఎంతో ప్రేమ చూపించి మన పిల్లల్ని మనం చూడడానికి ఎన్నో ఇబ్బందులు పడతాం, ఎన్నో బాధలు పడతాం. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకుండా ప్రేమతో ఇంతమంది పిల్లల్ని చేరదీసి పోషిస్తూ వాళ్ళ ఆలన పాలన చూస్తూ ఎవరు లేని వాళ్లకు మేమున్నాం అనే మనోధైర్యాన్ని కల్పించే అనాథాశ్రమాలు దేవాలయాలు కాదంటారా? అనాథ ఆశ్రమం ఎందుకో తెలియదు. ఈ పేరు వింటే ఎక్కడో తెలియని బాధ, ఎక్కడో తెలియని ఆవేదన. పెద్ద పెద్ద తప్పులు చేసిన వారికి శిక్ష విధిస్తారు అంటారు కదా. అలాంటిది ఏం తప్పు చేశారని అమ్మా నాన్నలకు దూరం చేసి వీరిని అనాథలుగా చేశాడు ఆ దేవుడు. గట్టిగా తెలుగులో చెప్పు. నీకు తెలుగు రాదా? మరి తెలుగు మాట్లాడాలి కదా. లేదు లేదు, నీ పేరుమా గట్టిగా, అసలు నాకేం వినపడట్లే. మీరు టిఫిన్ తిన్నారా? మరి గట్టిగా మాట్లాడాలి. మీ పేరుమా? నా పేరు మనసు. నేను 6వ తరగతి చదువుతున్నా. అప్పుడే 6వ తరగతికి వెళ్ళిపోయావు. My name is Durga. I'm studying in 3rd class. వెరీ గుడ్, అట్లా ఉండాలి. నా పేరు శరణ్య. నేను 4వ తరగతి చదువుతాను. నా పేరు కీర్తన. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు పద్మని. నా పేరు కవి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు శ్వేత. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు శిరీష. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు శిరీష. నేను 6వ తరగతి. ఇద్దరు శిరీషలేనా? నా పేరు లవలిక. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు సుజాత. నేను 5వ తరగతి. నా పేరు ఔతిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు స్వాతి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు కీర్తి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు నా పేరు అక్షర. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఓకే, నెక్స్ట్. నా పేరు నీలిమ. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు దుర్గమ్మ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు నందిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు లావణ్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు విజయలక్ష్మి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు అనుష. నేను 2 తరగతి చదువుతున్నాను. నా పేరు పుష్ప. నేను చదువుతున్నాను. My name is Aisha. 7th క్లాసా? నా పేరు శ్రీధ. నేను 10వ తరగతి చదువుతున్నాను. నా పేరు చంద్రకళ. నేను 10వ తరగతి. వెరీ గుడ్. నా పేరు శివనీల. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా పేరు వైష్ణవి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నా పేరు మహేశ్వరి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు దుర్గా. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు శ్రీదేవి. నేను 9వ తరగతి చదువుతున్నాను.
నా పేరు మేరీ, నేను ఇక్కడ హెల్త్ వర్క్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావమ్మా? నేను అంతకుముందు 10 years ఇక్కడ ఉన్నాను. 10 years నుంచి ఇక్కడే ఉన్నాం. 2007 వచ్చాను. 2010 ఇక్కడే ఉంటున్నావు. పిల్లల్ని చూసుకునేది నువ్వే? లేదు, నేను ఇక్కడే స్టూడెంట్ గా ఉంటే ఇక్కడే ఓకే ఇక్కడ కంప్లీట్. ఓకే ఇంతే సార్. మొత్తం ఎంతమంది అమ్మా ఆశ్రమంలో ఉంది? ఇప్పుడు మా దగ్గర ఉంది మొత్తం 53 మెంబర్స్. కొందరు ఫౌండేషన్కి వెళ్ళారు. ఇక్కడ ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉన్నారు, బాయ్స్ కి సపరేట్ గా ఉంది. నా పేరు పాములపర్తి నరసింహాచారి, నన్ను షార్ట్గా పిఎన్ చారి అని పిలుస్తారు. ఇక్కడ వీళ్ళకు పడుకోనికి చెద్దలు, బ్లాంకెట్లు లేవని చెప్పని, పెన్నులు, బుక్కులు కానీ, పెన్సిల్ కానీ ఇతర వస్తువులు వీళ్ళు చదువుకోనికి ఐటమ్స్ లేవని చెప్పని నాకు తెలియని మూలాన అవి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలని ఒక మంచి మనసుతోటి మేము, నాతో పాటు మా సోదరులు, మన వెంకటేష్ గారు, మన మేడం పేరు అనిత గారు, మన సత్యరెడ్డి గారు, సత్య గారు, రమేష్ గారు, వీళ్ళ సహకరించాలి, సహాయపడాలి. ఎంతలో కొంత మనతో ఎంత అయితే అంతవరకు ఇటువంటి పిల్లలకు మనం సహకరించాలి. వాళ్ళకి అవసరము ఏదో తీసుకొచ్చి ఇవ్వాలని మాకు. వీళ్ళకు అమ్మ ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, అయితే అన్నదమ్ములే కానీ ఎవరి ప్రేమ ఎలా ఉంటుందో వీళ్ళు తెలియకుండా ఇక్కడ బతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారంటే ఎంతో బాధాకరమైన విషయం. ఈ పాపలకు పెద్దగైన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశం వెళ్తారో, ఎట్లా తిరుగుతారో అది మాకు చదువుకుంటే కానీ మంచి రోజు వీళ్ళకు వస్తుంది. ఇక్కడ వీళ్ళ ఉన్న టీచర్సు, వీళ్ళ యాజమాన్యము వీళ్ళను మంచి ముందు తీసుకుపోవాలి. వీళ్ళ భవిష్యత్తు గురించి చాలా వాళ్ళు ముందు రావాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. ఈ అనాథలకు ఎవరన్నా ఇటువంటి వాళ్లకు కొంతమంది సహకరించాలి. వాళ్ళకి ఏం కావాలన్నది అడిగి తెలుసుకొని వాళ్ళు సహకరించి మానవత్వంతో, ప్రేమతోటి, అభిమానంతో ఆడపిల్లలకు వాళ్ళకు మనం సహకరించాలని చెప్పని కొందరిని మహానుభావులను కోరుతున్నాను. ఇలాంటి వాళ్ళను మనము చేరదీయాలి, ఇలాంటి వాళ్ళు పైకి తేవాలి. రానున్న రోజుల్లో వీళ్ళు కూడా మహానీయులు కావచ్చు. ఆ పద్ధతిలోనే వీళ్ళు పెరగాలి. అదేవిధంగా వీళ్ళు బాగుపడాలి, మంచి చదువుకోవాలని చెప్పని నా యొక్క ఆశయం. నా పేరు రమేష్ గౌడ్. వీళ్ళతో నాకు సికింద్రాబాద్లో ఒక హాస్టల్ ఉంది, మొత్తం మహిళలే, ఇక్కడ ఆడపిల్లలే ఉంటారు. వీళ్ళతో నాకు 11 ఏళ్ళ అనుభవం. వీళ్ళకు 11 ఏళ్ళ నుంచి నాకు తోచింది, నేనే కానీ మా ఫ్రెండ్స్ బర్త్డేలు ఏదైనా అయినా కూడా వీళ్ళకు ఇంత లంచ్ పెట్టడం కానీ, టిఫిన్స్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. వీళ్ళ బాధలు చూస్తుంటే నాకు ఒక్కోసారి కన్నీళ్ళు వస్తుంటాయి. మనకు అమ్మ నాన్న ప్రేమ మనం చూసాం, వాళ్ళకు తండ్రి ఎవరూ లేరు. పండుగలు వచ్చినా మనం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాం. వీళ్ళు పండుగలు వచ్చినా ఏది వచ్చినా ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఆ బాధతో ఎవరు మా ఫ్రెండ్స్ని కూడా కలుపుకొని వీళ్ళకు చాలా ఏది కావాలంటే అది, వాళ్ళ మేడం మనకు చాలా పరిచయం అన్నమాట. ఆమె చెప్పడం వల్ల వీళ్ళకి ఏదైనా కావాలంటే ఈరోజు నేను చెప్పడం వల్లనే మన చార్యన్న గారు కూడా ముందుకొచ్చి, అన్న వాళ్ళు, ఈ మేడం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంత హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి రావడం వల్ల వాళ్ళకి సంతోషం. వాళ్ళకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాగే ప్రతి ఒక్కరూ వీరికి ఏదన్నా వాళ్ళకు తోచింది చేయగలిగితే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారని నేను చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను సత్వా నెక్లెస్ ప్రైడ్ గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఫస్ట్ టైము ఈ పిల్లలందరితో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలని ఈరోజు నేను వచ్చానండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చూస్తుంటే వీళ్ళందరినీ, నాకు 2 ఆడపిల్లలు, నా పిల్లలను చూస్తున్నట్టే ఉంది. అందరూ ఇంచుమించు అదే ఏజ్ గ్రూపు. ఫస్ట్ క్లాస్ 6th క్లాస్ చదివే పిల్లలు నాకు 2 ఉన్నారు. దీంట్లో అందరినీ చూస్తే నా పిల్లలతో పాటుగా వీళ్ళు కూడా అలాంటి ఫీలింగే ఉంది. ఇలాంటి పిల్లలకి మనం ఏం చేయగలిగినా సొసైటీ నుంచి అది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకి మంచి సహాయం అవుతుంది. వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కానీ వాళ్ళ కెరీర్లకు కానీ మనం ఆల్రెడీ కొంచెం అంతో ఎంతో సొసైటీలో నిలదొక్కుని ఉన్న వాళ్ళం. మనలాంటి వాళ్ళ ద్వారా జరిగే చిన్న సహాయం కూడా
డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్ అనేది బెటర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. చాలామంది సహాయం చేయగలిగే వ్యక్తులు ఉన్నాం. మనం అందరం ముందుకొచ్చి ఇలాంటి పిల్లల్ని మన పిల్లల్లానే వాళ్ళని కూడా కొంచెం ఇనిషియేషన్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళ జీవితాలు ఇంకా మెరుగవడానికి మనందరం కృషి చేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా కమ్ ఫార్వర్డ్, గివ్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు సత్యరెడ్డి. నాకు కూడా చిన్నప్పుడు తల్లి చనిపోయింది. మా నాన్నమ్మ పెంపకంలో నేను పెరిగా. తర్వాత ఎన్నో బాధలు అనుభవించి ఈ స్థాయికి వచ్చాను. మనకు తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలు అంటే చాలా ప్రేమ. అందుకే ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మన చారి గారి ప్రోద్బలంతో ఇంత ఆల్రెడీ చేస్తున్నాము కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు. పాపం వీళ్ళకు కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాలు చేసి ఈ దేశ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని, మనలాగా ఇంకొందరు ముందుకు రావాలని ఒక ఆశయంతో ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. థ్యాంక్ యూ. మానవత్వంతో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఎంతో గొప్పవి. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు తాత్కాలిక సహాయమే అయినా భవిష్యత్తులో మరింత సహాయం అందించే విధంగా మారితే ఇంకా బాగుంటుంది అంటున్నారు. రమేష్ గౌడ్ గారు ఈ ఆశ్రమానికి గత 10 సంవత్సరాలుగా ఎంతో సహాయం చేశారు, అందరితో చేయించారు కూడా. ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి పిల్లలకు స్కాలర్షిప్, చదువుకోవడానికి ఫీజులు సహాయం చేయొచ్చు. ఇలాంటి ఆశ్రమాలలో ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం తనిఖీ చేయించేందుకు డాక్టర్లను కూడా ఏర్పాటు చేయొచ్చు. వారితో స్నేహంగా ఉంటూ వారిలో ఉత్తమ లక్షణాలు పెంపొందించేందుకు ప్రోత్సహించవచ్చు. జీవితంలో విజయవంతమైన వ్యక్తుల గురించి పరిచయం చేసి వారిలో ఉన్నత ఆశని కల్పించవచ్చు. వీళ్ళు చేసే సహాయం మీ వ్యక్తిగతంగా లేదా మీ మిత్రులు, కుటుంబ సభ్యుల సహాయంతో చేయవచ్చు. కొన్ని ఎన్జిఓలు మరియు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ప్రయత్నాల్లో భాగంగానే అవకాశం కూడా కల్పిస్తాయి. ఈ కార్యక్రమం చూసైనా, ఈ వీడియో చూసిన కొందరైనా పిల్లలకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైతే సహాయం చేసే గుణం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మానవత్వంతో ముందుకొచ్చి ఇలాంటి సహాయాలు, ఇలాంటి కార్యక్రమాలు జరుపుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నాకు కామెంట్ చేయండి.